హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది. కానీ మగవాడు పెరిగి తండ్రికి శత్రువు అవుతున్నాడు. ఇక ఇది జీర్ణించుకోలేని నిజం కాదంటారా? ఇందుకు మీరందరూ అలా కాదు అని అంటారు. అందరూ అలా ఉండరని అందుకు నేను కూడా మీతో ఏకీభవిస్తాను. కొందరు పుత్రులు తమ తల్లిదండ్రుల గౌరవాన్ని ఎంతో చక్కగా నిలబెడతారు. తమ కుటుంబం పట్ల ఎంతో ప్రేమగా నడుచుకుంటారు. ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు కూడా. తల్లిని ప్రేమిస్తారు, తండ్రిని గౌరవిస్తారు, బంధుత్వాలకు విలువనిస్తారు. ఇక అది ఎప్పుడంటే తమ తల్లిదండ్రులు తమ పిల్లల్ని గారాభంగా కాకుండా బాధ్యత తెలిసేలా పెంచినప్పుడు. తండ్రి తమ భార్యా పిల్లల పట్ల బాధ్యతగా నడుచుకుంటూ తమ పిల్లల్ని కూడా ఆ మార్గంలో నడిపించినప్పుడు, తను ఈ సమాజంలో సంస్కారంగా బ్రతుకుతూ తమ పిల్లలకు కూడా ఆ సంస్కారాన్ని నేర్పించినప్పుడు. అంతేకాని తప్పతాగి మద్యం మత్తులో వెర్రవీగుతూ భార్యను కొడుతూ పిల్లల్ని తిడుతూ సమాజంలో గౌరవాన్ని కోల్పోయి సన్మార్గాన్ని మరిచిపోయి పిల్లలకి ఏ జ్ఞానాన్ని అందించలేదు. తండ్రికి భవిష్యత్తులో తమ పుత్రుడు ఖచ్చితంగా శత్రువే అవుతాడు. గుర్తుంచుకోండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా చకోర పక్షిని చూసారా? అందరూ దాని గురించి ఏమని చెప్తూ ఉంటారు అంటే, సంవత్సరం మొత్తంలో అది కేవలం ఒకే ఒక్కసారి తన దాహాన్ని తీర్చుకుంటుందని. అది కూడా ఆకాశంలోని మబ్బుల నుంచి కురుస్తున్న వర్షపు బిందువుల నీటితో. ఇంకెక్కడా కూడా అది తన దాహాన్ని తీర్చుకోదు. సంవత్సరం మొత్తం చాలా ఎండను భరిస్తుంది, ఎంతో చలిని సహిస్తుంది. కేవలం ఒకే ఒక్క ఆశతో సంవత్సరంలో ఒక్కసారి ఆ మేఘాలు వస్తాయి, వర్షాలు కురుస్తాయి, నా దాహాన్ని తీరుస్తాయి అని. అసలు ఏంటి ఇదంతా? ఇదే విశ్వాసం. మీరు గమనించినట్లయితే సూర్యకాంతి పుష్పాలు రాత్రంతా చీకటితో పోరాడతాయి. వాటికి విశ్వాసం ఉంది. ప్రాతకాలంలో సూర్యుడు తమకు తప్పకుండా దర్శనమిస్తాడు అని. ఈ విశ్వాసంతోనే ఒక చిన్న నౌకను తీసుకొని మనువు బయలుదేరాడు. ఈ సమస్త సృష్టిని ప్రళయం నుంచి కాపాడాడు. ప్రేమ మీద ఉన్న ఇదే విశ్వాసంతో వానరులని బల్లూకాలని సైన్యంగా తీసుకొని శ్రీరాముడు దండెత్తాడు. సమస్త వరాలు పొందిన లంకాదేశుడైన అసురుడి మీదకి అలాగే విజయం కూడా పొందాడు. ఈ విశ్వాసమే విశ్వాసం యొక్క ఆశ. అందరికంటే మీరే ఉత్తములు అనే విశ్వాసంతో పనిచేస్తూ ముందుకు వెళ్ళండి చాలు. ఈ విశ్వాసం మీదున్న ఆశే నీకు ప్రతిఫలాన్ని తప్పకుండా అందిస్తుంది. ఇది నా విశ్వాసం కూడా. ఎంతో ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. సంపాదనలో పడి చిన్న చిన్న సంతోషాలను దూరం చేసుకోకండి. ఆ తర్వాత మీరు ఎంత సంపద పెట్టి కొందామన్నా ఆ సంతోష క్షణాలు ఎప్పటికీ తిరిగి రావు. జీవితం ఎంతో చిన్నది. అందుకే ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించండి, ఆనందించండి. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మనల్ని మర్చిపోయిన వ్యక్తుల్ని మనం కూడా మర్చిపోవాలి. అర్థమైందనుకుంటా. పేదరికం అనేది నీ జీవితంలో ఉన్నా పర్వాలేదు, కానీ నీ హృదయంలో మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. 40 ఇళ్ళు కట్టేవాడు ధనవంతుడు కాదు. 4 మెతుకులు 3 పూటలా ప్రశాంతంగా తినగలిగిన వాడే ధనవంతుడు. గుర్తుంచుకోండి.
దాన ధర్మాలంటే పెద్ద పెద్ద విరాళాలు ఇవ్వడం కాదు, మనకు ఉన్నదాన్ని పంచుకోవడం. గుడికి వెళ్ళి 10 రూపాయలు వేస్తే పూజారి నిన్ను భక్తుడిలా చూస్తాడు. అదే 10 రూపాయలు గుడి బయట లేని వారికి వేస్తే వారు మిమ్మల్ని భగవంతుడిలా చూస్తారు. వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా, మరింత సుందరంగా, ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అలాగే కొన్ని సమస్యలు, కష్టాలు తీరిన తర్వాత మన జీవితం కూడా అంతే అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. జీవితంలో అదృష్టం అనేది తన కోసం ఎదురు చూడమంటుంది. ఇక అవకాశం అనేది తనను సృష్టించుకోమంటుంది. ఎదురు చూస్తూ అక్కడే ఉంటామా? అవకాశాన్ని అందుకొని ముందుకు వెళ్తామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నీ జీవితాన్ని మార్చేవాడు కేవలం నీ ముందే ఉండే అద్దంలో తప్ప మరెక్కడా కనిపించడని గుర్తుంచుకోండి. విజయాన్ని ఎలా సాధించాలి అన్నది చాలామందికి తెలుసు. ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలి అన్నది మాత్రం కొద్దిమందికే తెలుస్తుంది. ఇక వారే స్థిరంగా నిలబడగలుగుతారు, చరిత్రలో లిఖించబడతారు. బాగుండే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతూ ఉంటాయి. బాధపట్టే క్షణాలన్నీ ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటాయి. జీవితంలో ముందుకు వెళ్ళే వ్యక్తి ఒకరి బాధను ఎప్పటికీ అర్థం చేసుకోడు. ఒకరి బాధని అర్థం చేసుకునే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేడు. ఇది వినడానికి చేదుగా ఉన్న పచ్చి నిజం కాదంటారా? చిన్నతనంలో అనిపిస్తుంది మనకు అందరూ ఉన్నారని, పెద్దయ్యే కొద్దీ అనిపిస్తూ ఉంటుంది ఎందరున్నా కూడా మనం ఒంటరి వాళ్ళమే అని. వయసు మీద పడే కొద్దీ అనుభవం అవుతుంది మనకు మనమే తోడని, కాదంటారా? అయినా సరే ధైర్యంగా ఉండండి.